డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా ఇదిగో నేను ఉద్యోగాల కల్పన చేసేసాను అని చెప్పి 5,000 రూపాయల శాలరీ ఇచ్చి ఒక 2,65,000 మందిని వాలంటీర్లను తయారు చేసి పెట్టాడు. వాళ్ళని మేము కంటిన్యూ చేస్తాం, వాళ్ళకి 10,000 శాలరీ కూడా చేస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో ఒక హామీని ఇచ్చాడు. ఇప్పటి వరకు వాలంటీర్లకైతే వచ్చిన నష్టం ఏమీ లేదు. వాళ్ళ ఉద్యోగాలు అంటే కూటమి ప్రభుత్వంలోకి రాగానే వాలంటీర్లు పీకేస్తారు అని వాలంటీర్లో ఉన్న ఆ అభద్రతా భావం ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి ఆ రోజున ఆయన హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్లందరినీ రాజీనామా చేసేయండి, నేను మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి అప్పుడు రాజీనామా చేసిన ఒక 90,000 మంది నుంచి 1,00,000 వరకు రాజీనామా చేయటం జరిగింది. అయినా కానీ ఇంకా దాదాపుగా 1,50,000 నుంచి 1,60,000 వరకు ఈ వాలంటీర్లు మిగిలే ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు 10,000 రూపాయల శాలరీ ఇచ్చేంతగా వాళ్ళతోటి ఏం పని చేయించుకోవాలి అని చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు కూటమిలో ఉన్న ప్రభుత్వం కానీ ఆలోచిస్తూ ఉంది. వాలంటీర్లు ఇంతకుముందు ఇంటింటికి పెన్షన్ తీసుకుని వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు. కిడ్నీ బాధితులకు ఇచ్చే పెన్షన్ కావచ్చు, లేదు వితంతు పెన్షన్లు కావచ్చు, లేదా వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు. పెన్షన్ల వ్యవహారం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతోనే చేయించాడు. ఎందుకంటే ఈ డబ్బులు చేతికి ఇస్తే ఆ వ్యక్తి మీద ఎంతో కొంత ఒక గౌరవం పెరుగుతుంది, ఒక మర్యాద వస్తుంది. దానికి గాను వాళ్ళు చెప్పినట్టల్లా ఈ ప్రజలు కూడా వినే అవకాశం ఉందనేది జగన్మోహన్ రెడ్డి భావన కావచ్చు. అలాగా చేతికి డబ్బులు వాళ్ళతోటి ఇప్పించాడు. ఏదైనా పథకాలు ఏదైనా పెట్టింటే ఆ పథకాలకి లబ్ధిదారులను ఎంపిక చేయటంలో ఎవరెవరు అప్లికేషన్లు పెట్టుకోవాలో వాళ్ళకి కేటాయించిన 50 ఏళ్లలో ఎవరు అర్హులో చూసి వాళ్ళందరికీ అప్లికేషన్ పెట్టించడానికి కూడా వాలంటీరే వచ్చేవాడు. ఆల్మోస్ట్ ఆల్ నెల మొత్తం మీద ఈ వాలంటీర్లకి 1వ తారీఖున పెన్షన్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇలాంటి ఎప్పుడన్నా అడపా చేసే ఈ పనులు కానీ ఏదైతే లబ్ధిదారులకు అప్లికేషన్ తీసుకెళ్ళి ఇవ్వటమో పెట్టించటమో చేసేది కానీ, ఈ ఇచ్చిన అప్లికేషన్ని సంతకం పెట్టిన తర్వాత సచివాలయంలో ఇవ్వటం కానీ ఇలాంటివి చేస్తే మొత్తం మీద కలిపి వారం రోజులు కూడా పని లేకుండా ఉంది. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్ల చేత పెన్షన్ ఇప్పించే కార్యక్రమాన్ని తీసేయటం జరిగింది. మొన్న క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా సచివాలయంలో ఉన్న ఉద్యోగుల చేతనే ఈ 65,30,000 మంది పెన్షన్దారుల మొత్తానికి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని సచివాలయం ఉద్యోగులు చేస్తారు అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మరి వాలంటీర్లు ఏం చేస్తారు? ఇప్పటికే రాజీనామా చేసిన ఈ 1,00,000 మంది వాలంటీర్లని తిరిగి తీసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు చేసిన పనులు కానీ, వాళ్ళ పడ్డ తాపత్రయానికి కానీ వాళ్ళకి ఆ పని జరిగింది అని అనుకుంటే, మరి మిగిలి ఉన్న ఈ 1,50,000 మంది ఈ వాలంటీర్ల అందరినీ ఇప్పుడు పెద్ద గుదిబండలాగా తయారవబోతోంది రాష్ట్ర ప్రభుత్వానికి. 10,000 రూపాయలు శాలరీ చేస్తే వీళ్ళందరికి గాను సంవత్సరానికి 1,800 కోట్లు మనం ఖర్చు పెట్టవలసి ఉంది. ఈ 1,800 కోట్ల మేర మనం వాళ్ళతోటి ఏం పని చేపిస్తాం? చంద్రబాబు నాయుడు అయితే ఆ రోజు ఎన్నికలు ఇచ్చిన హామీల్లో చెప్పాడు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళలో కొన్ని కొత్త స్కిల్స్ వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత ఆ పనులు చేపిస్తామని. ఆ కార్యక్రమం ఇంకా చాలా పెద్దది. ఇప్పుడు శాలరీ ఇస్తూనే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం చేసే కార్యక్రమాలకి మరికొంత ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది ఎన్ని వేల కోట్లు అవుతుందో కూడా తెలియదు. లేదు, అది చేసిన కనీసం 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఏదైనా శిక్షణ ఇవ్వకుండా వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ అయ్యే అవకాశమే లేదు. ఎవరికైనా అంతే కదా, 3 నెలల శిక్షణనో 6 నెలల శిక్షణనో సంవత్సరం శిక్షణనో ఇవ్వాలి. కానీ ఈ వాలంటీర్లు తీసుకున్న వాళ్ళందరికీ దాదాపుగా 10th అయిపోయిన తర్వాత నుంచి డిగ్రీ లోపు ఉన్న వాళ్ళనే తీసుకున్నారు ఎక్కువ మందిని. మరి వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తారు? టెక్నికల్ స్కిల్స్ని డెవలప్ చేసే అవకాశం వీళ్ళతో చాలా తక్కువగా ఉంటుంది. లేదు, అలాంటి స్కిల్సే చేయాలన్నా కూడా సమయం ఎక్కువ తీసుకుంటుంది, దానికి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి దాని ద్వారా స్కిల్స్ ఇప్పించినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఎంతో కొంత ఖర్చు అయి తీరాల్సిందే కదా. మరి ఆ ఖర్చుని కూడా కౌంట్ చేసుకుంటే ఒక సంవత్సరంలో ఈ వాలంటీర్లకు ఇచ్చే శాలరీలు 5 సంవత్సరాల పాటు వీళ్ళని మెయింటైన్ చేయడానికి అయ్యే భారం, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చే భారం, ఆ తరువాత ఏ విభాగాల్లో వీళ్ళని వాడుకుంటానికి ఏ అవకాశాలు ఉన్నాయి, వాళ్ళని ఏ ప్రాతిపదికన దాంట్లోకి తీసుకుంటారు అనేది కూడా ఓ పెద్ద సందిగ్ధంగా మారింది. అంటే వాలంటీర్లు అనేది ఒక పెద్ద గుదిబండలాగా మారిపోయింది. వాళ్ళని ఎందుకు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, వాళ్ళకి ఎంత శాలరీ ఎలా ఇవ్వాలి అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి లాగానే వీళ్ళని ఇంటింటికి తిప్పటం అనేది కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కొన్ని ప్రత్యేక పద్ధతులు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని అలాగనే ఉంది అన్నట్టుగా మరికొన్ని పెట్టడం జరిగింది. ఇదిగో 75 ఏళ్ళకి మేము ఇలా చేస్తామనో లేకపోతే 100 ఏళ్ళకి దాన్ని మారుస్తారో. కానీ అవసరం ఏముంది అనే దాన్నే కదా ఇక్కడ మనం చూసుకోవాల్సింది. వాళ్ళతోటి ఎంత అవసరం ఉంది, ఎంత పని చేపిస్తారు, ఎంత శాలరీలు, ఎంత ప్రభుత్వం ఖర్చు పెట్టవలసి వస్తుంది అనే దాని మీద ఒక పెద్ద సందిగ్ధమే నడుస్తున్నట్టుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాని మీదనే ఎన్నో అంచనాలని వాళ్ళు ఏం పద్ధతులు ఉన్నాయని వెతుక్కునే దాని మీదనే ఇంకా వాళ్ళ అధికారులు మల్లగుల్లాలు పడుతూ ఉన్నారనే సమాచారం వస్తోంది. అసలు వాలంటీర్ని జగన్ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో తెచ్చిందో ఆ ఉద్దేశాన్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తారా? అంటే ఇదిగో జగనన్న మీకు డబ్బులు పంపించాడు అని ఇచ్చినట్టుగా వీళ్ళ చేత ఇప్పిస్తాడా అనేది ఈరోజు తేట తెల్లంగా తేలిపోయింది. సచివాలయం ఉద్యోగులు వెళ్ళిస్తారు తప్ప వాలంటీర్లు చేయరు అని. మరిక అప్లికేషన్లు పెట్టడం అనే విషయాన్ని తీసుకొని వస్తే ఆ అప్లికేషను ప్రజలకు కావలసిన వాళ్ళు ఇంతకుముందు మీ సేవ సెంటర్లో పెట్టుకుంటారు, లేకపోతే ఎక్కడుంటే అక్కడ పెట్టుకుంటారు. ఈ వాలంటీరే వెళ్ళి తీసుకెళ్ళిస్తే జరిగే బోల్డ్ అని మ్యానిపులేషన్స్ మనం చూసాం. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎందుకు పెడుతూ ఉన్నారు, వీళ్ళకి పెట్టవచ్చునా లేదా అనేది ఈ వాలంటీర్లు ఐడెంటిఫై చేసి పెడతారు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అదే తిరిగి ఇప్పుడు కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, బీజేపీ పార్టీకో ఫరుగా ఉన్న వాళ్ళకు మాత్రమే చేస్తారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దీని మీద ప్రచారం చేస్తాడు. వీటన్నిటితోటి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేదే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద గుదిబండలాగా తయారు కాబోతోంది. దీన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఈ 1,50,000 మందిని ఇలాగనే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అలాగనే కంటిన్యూ చేయాలా, లేదు అవసరాన్ని బట్టి మార్చుకోవలసి ఉందా, లేదా కొత్త వాళ్ళని తీసుకోవలసిందా, లేదా దీన్ని సంఖ్య కుదించవలసి ఉందా అనే దాని దగ్గర కూడా ఇంకా పెద్ద సందిగ్ధం నడుస్తుంది. కాకపోతే ప్రభుత్వం వచ్చిన కొత్త రోజులు కాబట్టి ఇప్పుడే దీని మీద సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చేమో కానీ ఇన్ ఫ్యూచర్లో ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవచ్చని ఆశించవచ్చు. కానీ ఈ వాలంటీర్లు దేనికి పనికొస్తారు అనే ప్రశ్న మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర ఎదురుగా నుంచొని ఉంది. వీళ్ళని దేనికి వాడుకోబోతారో, దేనికి వీళ్ళని అందరినీ వినియోగిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏది ఏమైనా వాలంటీర్లు మాత్రం పెద్ద గుదిబండలాగే కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి. ఇదే ఈరోజు కుండబద్దలు.